కూడా ప్రవేశిస్తున్నాము. నా యొక్క హృదయపూర్వక ప్రైజ్లో ఈరోజు మానవుడు అలాగే సాతాను ఈ ఇరువురి మధ్యలో జరిగిన సంభాషణ గురించి మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడం ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క ప్రతిరూపమే మానవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని యొక్క ప్రతిరూపంలోకి మానవుని దేవుడు తయారు చేస్తున్నాడు. తన పోలిక చొప్పున తన స్వరూపం. దేనికోసం మానవుని సృజించుకున్నాడంటే ఈ భూమి అంతటిని కూడా ఏలడానికి, ఈ భూమి ఆకాశములన్నింటిని కూడా ఏరుటకు మానవుడిని తన స్వరూపంలో దేవుడు తయారు చేస్తున్నాడు. స్త్రీ పురుషులను సృష్టించడానికి దేవునికి అసలైన కారణం ఏంటంటే ఆయన పట్ల అద్భుతమైన, మానవుని పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక, ఒక ఉద్దేశం ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి కనుక తన వంటి మనసు, దేవునికి ఎలాంటి మనసు అయితే ఉందో తాను సృజించబోయే మానవుడికి కూడా దేవుని వంటి మనసు ఉండాలని, దేవునికి ఎలాంటి హృదయం అయితే ఉందో ఆయన హృదయం ఎలాంటిది? క్షమించే హృదయం. ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన క్షమించే దేవుడు. అదే క్షమాగుణము తాను సృజించబోయే మానవునికి కూడా ఉండాలనేది దేవుని ఉద్దేశం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ రెండింటి విషయంలో మానవుని తన యొక్క పోలికలో, తన స్వరూపంలో, తన జీవాన్ని తనలో పెట్టి దేవుని అభిరుచులు ఎలాంటివో, ఆయనకున్న కోరికలు, ఆయన ఆశలు ఎలాంటివో ఆ ఆశలు, ఆ కోరికలు, ఆ ఆశయాలన్నీ కూడా మానవుల్లో పెట్టి మానవుడు ఏం చేశాడంటే ఈ భూమి అంతటి మీద ఏలమని దేవుడు ఒక అధికారము అనుగ్రహించి తలపెట్టి తన సర్వస్వాన్ని మొత్తం కూడా దారపోసి మానవుడిని తయారు చేసి ఈ లోకంలో పంపించడానికి ఇష్టపడ్డాడండి. ఆదికాండము 1వ అధ్యాయం 26, 27 వచనం మనం చదివితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకని పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన స్వరూపంలో తన సర్వస్వాన్ని మానవుడికి అర్పించి తనతో పాటు ఈ భూమి ఆకాశాన్ని పాలించేవారు కావాలంట ఆయన ఏం చేశాడంటే నరుణ్ణి తన పోలికలో సృష్టించాడు. వేటిని ఏలడానికి సముద్రంలో ఉన్న చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్తము కూడా భూమి మీద ప్రాకే ప్రతి జంతువును ఏలుదురుగాక అని చెప్పి దేవుడు పలికాడండి. ఎంత గొప్ప ఆధిక్యత మానవునికి చూడండి. అన్నిటికంటే ప్రప్రథమైన స్థానం ఎవరికి ఇచ్చారంటే మనిషికి ఇచ్చాడు. మానవుడిని తన పోలికలో చేసుకోవడం అంటే ఎంత గొప్ప విషయం. ఒక దేవుడు ఒక మానవులో తన రూపాన్ని పెట్టడం, తన రూపంలోనికి మార్చుకోవడం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇదే ఆదికాండంలో మనం ఒకసారి చదువుకుంటాం ఏంటంటే నరుడిని చేసినందుకు ఆయన ఎంతో సంతాపపడ్డాడు, రొచ్చుకున్నాడని ఉంది. మరి అటువంటి మానవుడి ప్రారంభంలో దేవుడు ఒక ఉద్దేశంతో పుట్టిస్తే మనిషి తన యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఇచ్చిన ఆ ఆధిక్యతను ఎలా పోగొట్టుకున్నాడో ముందు మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 8వ కీర్తన 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివితే 8వ కీర్తన 4వ వచనం నుంచి 8వ వచనం వరకు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు దేవుని కంటే వారిని కొంచెముగా తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, యెహోవా మా ప్రభువా, భూమి అనంతటా
నీ నామము ఎంత ప్రభావం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఎందుకు పనికిరాని మానవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడిని దావీదు ఒకరు ఏం చేస్తున్నాడు వర్తిస్తూ ఉంటాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి. కొన్ని వేల దూతలు, కొన్ని లక్షల వేల దూతల్లో ఆకాశంలో దేవుని ఆరాధన చేస్తా ఉంటే ఆ ఆరాధిస్తున్న దూతలు కాదని భూమి మీద ఉన్న మానవుని దేవుడు కోరుకున్నాడు. అసలు ఆయన కోరుకోవడమే గొప్ప విషయం. అందుకని ప్రతిరోజు దేవుని పాదాల దగ్గరికి వస్తున్నప్పుడు, ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం వస్తున్నప్పుడు మనం చేసిన విధానం బట్టి దేవుని ఏం చేయాలి? మనము స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధించాలి. నిత్యము కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈరోజు చాలా మంది మాకు అవి లేవు ఇవి లేవని ఇహలోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, చెత్తపడతారు. కానీ మొట్టమొదటిగా దేవునికి మనం లేవగానే మంచమే మీద ఉండగానే దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, నన్ను సృష్టించినందుకు నీకు వందనాలు, నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు అని చెప్పి దేవుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని కంటే వాణ్ణి ఎలా తయారు చేయడండి? కొంచెము తక్కువగా, కొంచెం తక్కువగా చేశాడే కానీ ఏమి చేయాలని చెప్తున్నాడు ఆయన? మహిమ ప్రభావము నేను వారికి కిరీటముగా ధరింపజేసి ఉన్నాను, నా చేతి పనుల మీద వారికి ఏమి చేయాలంటున్నాడు? దేవుడి కంటే కొంచెం తక్కువగా చేశాడు అన్న మాటే కానీ పక్కన పెట్టేశాడు. మనిషిని పక్కన పెట్టాడా? పెట్టలేదండి. దేవుని మహిమ, ఆయన ప్రభావము నీకు నాకు మనందరికీ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన చేతి పనుల మీద ఆయన అధికారం చెలాయించాలి కానీ ఎవరికి ఇచ్చాడు అధికారము? మనుషులందరికీ, భూమి మీద ఉన్న మనిషికి ఇచ్చాడు దేవుడు. సృష్టించిన వాడు ఆయన, సృష్టికర్త ఆయన, నిర్మాణకుడు ఆయన. ఆయన అధికారం చెలాయించాలి. కానీ మానవుడికి నువ్వేరు, ఈ భూమి అంతా కూడా నువ్వు పరిపాలన చేయి, నువ్వే అన్నిటికీ మూలం, నువ్వే అధికారం ఉందని చెప్పి ఎందుకు పనికిరాని మానవుడికి దేవుడు ఎంత ఆధిక్యతను అనుగ్రహించాడో చూడండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఆదికాండం 1:22 అంటాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగా. అట్లా అలా సృజించబడిన మానవుడు ప్రియమైన దేవుడు పెట్టారా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11-14 వచనాలకు వచ్చేసరికి అక్కడ మొత్తం కూడా మారిపోయింది అనమాట. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11-14. 5 మరియు నేను చూడగా అనేక దూతల స్వరము వినబడిన వారి లెక్క వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు ఉన్న ప్రతి సృష్టము అనగా సింహాసనశీనుడై ఉన్న వారికి గొర్రె పిల్లకు స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావము యుగ యుగములు కలుగును దాకా చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి భూమి ఆకాశములను సృజించక మునుపు పూర్వం దేవుడు ఏమన్నంటే అద్భుతమైన వాటిని సృష్టించాడు. ఏంటా అద్భుతమైనవంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా గల ఆత్మస్వరూపులైన దేవదూతలను సృష్టించాడు. దేవదూతలు దేవుని ఆరాధిస్తూ వాడు ఏం చేస్తున్నారంటే ఎడతెగక పరిచర్య చేస్తారు. అయితే వాళ్ళలో ప్రముఖమైన 3 దూతలు ఉంటారు ప్రాముఖ్యంగా. ఎవరెవరు? లూసిఫరు, మిఖాయేలు, గబ్రియేలు. కొన్ని వేల దూతల్లో వీళ్ళు 3 కూడా చాలా ఇంపార్టెంట్ దూతలు అన్నమాట. వీరి 3కి కూడా దేవుడు కొన్ని పనులు కేటాయించాడు. అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ లూసిఫర్ అనే వ్యక్తిని మనం తీసుకుంటే
ఇతడు ఒక మంచి అద్భుతకరమైన ఆరాధన నాయకుడు అని చెప్పాలి. ఇతడు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు చాలా సంతోషించేవాడు. ఇతడు ఆరాధన చేస్తున్నట్టే దేవుడు అంటే సింహాసనం మీద నుంచి లేచి నిలబడిపోయేవాడు. అంత మహిమా ప్రభావంతో నిండుకొని ఈ లూసిఫర్ అనే దూత దేవుడిని ఆరాధన చేస్తూ ఉండేవాడు. మానవుని సృష్టించాలనే ఆలోచన కంటే ముందుగా ఈ లూసిఫర్ ను దేవుడు తయారు చేసుకున్నాడు. అయితే ఈ లూసిఫర్ కి ఏం ఆలోచన వచ్చిందో తెలుసా? ఇదిగో మేము ఆరాధిస్తున్నటువంటి ఆయన మహిమపరచబడతా ఉన్నాడు కదా, అదే ఈ లోకానంతటిని కూడా నా ఆధీనంలో తీసుకుంటే ఈ మహిమ ఈ ప్రభావం అంతా కూడా నాకే చెందుతుంది కదా. ఈ మనుషులందరూ కూడా నన్నే ఆరాధన చేస్తారు కదా, ఈ మనుషులందరూ కూడా నన్నే పొగుడుతారు కదా, మహిమ నాకు వస్తుంది కదా, నాకు రావాల్సిన మహిమ ఈ దేవుడికి చెందడం ఏంటి అని ఒక దురుద్దేశమైన ఆలోచనతో దేవునిపై ఒక తిరుగుబాటు స్వభావాన్ని కలెక్ట్ చేసుకోవడానికి హృదయంలో ఆలోచన కలిగి తనతో పాటు కొంతమంది దేవదూతలు కూడా ఏం చేశాడంటే పూరుకొలిపాడు అనమాట. పూరుకొలిపినప్పుడు అతడు మానవానికి దేవుడు ఉద్దేశించిన ఆ స్వాస్థ్యాన్ని ఆ అధికారాన్ని అతడు పొందుకోవాలని ఆశపడి ఏం చేశాడంటే దేవుని మీద వ్యతిరేకంగా నిలబడడానికి ఇష్టపడినప్పుడు దేవుడు దాన్ని గ్రహించి ఏం చేశాడండి? అగాధ పాతాళంలోనికి అతన్ని వేసేసాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదివితే దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగంలో నిలిచి వాటిని భూమి మీద పడవేశాను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువులు మింగివేయవలనని ఆ ఘట స్వర్గము ఎదుట నిలుచుండెను. లూసిఫర్ తిరుగుబాటులో చేరిన 3వ వంతు దూతలందరూ కూడా ఎక్కడ నెట్టివేయబడ్డారు? పాతాళంలోనికి. భూమి మీదకి త్రోయబడిన లూసిఫర్ ఇప్పుడు ఏం చేస్తాడంటే అతనికి ఏమని పేరు పెట్టారంటే సాతాను లేదా అపవాది వెలుగు దూత. ఎన్ని పేర్లు ఉన్నాయండి వాటికి? నో పేర్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన పేర్లు ఏంటంటే సాతాను, అపవాది, వెలుగు దూతగా. వాడు ఏం చేస్తాడంటే సృష్టికర్త అయిన దేవుని మహిమ నుండి వేరైపోయి ఒకప్పుడు తన సౌందర్యాన్ని తేజస్సులో పొందుకున్న ఈ సాతాను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అగాధ పాతాళంలోనికి నెట్టివేయబడి వాడు సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఇప్పుడు ఎవరి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ప్రతిరోజు మానవుల మీద. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 14:12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి, నీవు ఆకాశము ఎక్కిపోయినను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చిందును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కెదను, మహోన్నతులతో నన్ను సమానుగా చేసుకుందునని నీవు మనస్సులో ఏం చేశాడు? వాడు అనుకున్నాడు. అంధకార పూరిత దుష్టుడుగా వారు ఏమైపోయాడంటే ఇప్పుడు మారిపోయాడు. సాతాను వాడి యొక్క ఆకారం ఎలా మారిపోయిందంటే వికృత ఆకారంగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే వికృత ఆకారం, 2 కొమ్ములు చేసేసి ఒక భయంకరమైన వికృతమైన ఆకారంలోకి వాడు ఏమైపోయాడంటే మారిపోయాడు అన్నమాట. మహిమంతా కోల్పోయి ఇప్పుడు ఎలా మారిపోయాడంటే నూతనమైన తాను ఏర్పరచుకున్న ఆ నూతన ప్రపంచంలో ఒక దురాత్మ అనే వాడు మారిపోయి దుష్ట కోరికలను హృదయంలో నింపుకొని ఏం చేస్తాడంటే దేవుని సింహాసన దురక్రమ పాలు చేస్తాడు. దురక్రమ పాలు అంటే ఆశపడతాడు, అత్యాశలోనే పోయాడు అనమాట. దేవుని దగ్గర ఒక దూతగా ఉండాల్సిన వాడు ఇప్పుడు ఏమైపోయాడంటే అత్యాశలోనే పోయి ప్రపంచానంతటిని కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మీరు వెళ్తే 28వ అధ్యాయం 11వ వచనం చదివితే యెహెజ్కేలు 28:11 28వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూస్తారా? మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్చ వచనమెత్తి ఇలాగ ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటకు ఏదెనులో నీవు ఉంటివి, మాణిక్యము గోమేలకు
కాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మకరతము, నీలము, పద్మరాగ, మాణిక్యమును, అమూల్యమైన రత్నములతో, బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లలతో వాయించువారు నీకు అభిషేకమునందున కెరూబుల ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించింది. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాల్చున రాళ్ళ మధ్య నీవు సంచరించుంటివి. పాపము యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని అది దేవుని పర్వతం మీద నుండి ఎక్కడ దూరపడ్డాడు? కెరూబు అంటే దేవుని సన్నిధిలో ఒక గొప్ప సౌందర్యం కలిగిన, తేజస్సు కలిగిన కెరూబుగా ఆరాధింపబడు ఆధిక్యతను పొందుకున్న ఈ లూసిఫర్ ఇప్పుడు ఏమైపోయాడండి? 17వ వచనం అంటాడు, నీ సౌందర్యము చూసుకుని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానము చెరుపుబడివి కావున నేను నిన్ను నేలలో పడవేసేదను. రాజులు చూచుచుండగా నీవు నిన్ను నేలకు అప్పగించు. నేను చూసుకుని గర్వించాడంట. అది నా అంత సౌందర్యవంతుడు లేదు, నాకున్న గాత్రం ఎవరికి కూడా లేదు. నేను ఆరాధన చేస్తే దేవుడు లేచి నిలబడిపోయాడు. నా సౌందర్యం ఎంత గొప్పదో మీకు తెలుసా అని చెప్పేసి మనసులో వాడు ఏం చేశాడు? గర్విస్తే దేవుడు ఊరుకున్నాడండి. ఆ ఆలోచన ఇంకా నోట్లోంచి బయటకు రాకముందు దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్లి నెట్టి అగాధంలో పాడేశాడు. నీ సౌందర్యం చూచి, నీ తేజస్సును చూచి నీవెట్లు గర్వించుచున్నావు. రాజులందరూ చూస్తుండగా లూసిఫర్ను దేవుడు ఏం చేశాడంటే హేళనకు అప్పగించాడు. ఇప్పుడు శోధన మొదలైపోయింది. ఎవరి మీద అంటే దేవుడు ఆది స్త్రీ పురుషులైన ఆదాము అవ్వలను భూమి అంతటి మీద అధికారాన్ని ఇచ్చి దాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవాలని ఆదేశించినప్పుడు సాతానుగాడు బారి నుండి, వాడి దురాత్మల బారి నుండి వారిని కాపాడుదాము అని ఆదాము అవ్వలను ఏదేదో తోటలో దేవుడు ఏర్పాటు చేసి ఒక రెండు వృక్షాలను వారి కొరకు దేవుడు నియమించాడు. ఒకటి జీవ వృక్షము, రెండవది మంచి చెడ్డను తెలివినిచ్చు వృక్షం అని 2 చెట్లకు పేరు పెట్టాడు. ఆదికాండం 2వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. 9వ వచనం కానీ 17వ వచనం చదివితే మీకు అక్కడ అర్థమైంది. జీవ వృక్షం యొక్క పని ఏంటంటే స్వయంగా దేవుని జీవానికి, అధికారానికి ప్రతీక జీవ వృక్షం. ఆ ఫలాన్ని తినడం వల్ల ఆదాము అవ్వలు అంతకంతకు వాడు ఏమవుతున్నారంటే దేవుని మహిమను పొందుకుంటూ, దేవుని శక్తి చేత నింపబడుతూ, ఆయన ప్రేమ చేత నింపబడుతూ, ఆయన మహిమతో నింపబడే ఒక గొప్ప ఆధిక్యత ఎందులో ఉందంటే జీవ వృక్ష పొలములు దాగున్నదన్నమాట. ఇప్పుడు మంచి చెట్టును తెలివించే ఒక వృక్షం యొక్క పనితీరు ఏంటంటే సాతాను జీవితానికి, వాడి అధికారానికి ప్రతీకగా ఉందన్నమాట. ఇప్పుడు ఆదాము అవ్వలు దాని ఫలాన్ని తినంత వరకు కూడా వారు భూమిలో నిండి ఉన్న దురాత్మల సమూహపు బారు నుండి వాడు ఏమవుతారంటే ప్రతిరోజు తప్పించుకొని ఇప్పుడు క్షేమంగా వాడు చక్కగా వారు స్వేచ్ఛను అనుభవిస్తూ ఆహ్లాదకరమైన ఆ ఏదేలు తోటలో వారు వివాహిస్తూ చక్కగా సంతోషంగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. వారి ప్రియమైన సృష్టికర్త దేవుడిని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, ఆయనకు లోబడుతూ ఉన్నారు. ఆయన చెప్పిన మాట వింటూ ఆయన ఇచ్చిన ఆధిపత్యంలో వారు చక్కగా పెడతా ఉన్నారు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చదివితే మరియు దేవుడైన యెహోవా చదవండి ఒకసారి 2:8 ఎబ్రీ పత్రిక త్వరగా చదువుతారు. దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తమును ఆయనకి లోపరచబడ్డది ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటలో సేద్యపరచుటకు దాన్ని కాయడానికి దేవుడు ఏం చేశాడండి? ఏదైనా తోట. ఎందువల్ల?
ఎందువల్ల ఆ ఆధిక్యత వచ్చిందని చెప్తున్నాడు పౌలు ఇక్కడ? దేవుని కృప వలన. మనుషుడు మరణాన్ని పొందవలసింది, ఇప్పుడు ఏం పొందుకున్నాడు? దేవుని కృప ద్వారా నిత్య జీవములు పొందుకున్నాడు. ఆ నిత్య జీవములని మనిషిని లాగివేయడానికి ఈ మంచి చెడు అనే వృక్షాన్ని ఏదెను తోటలో దేవుడు పెట్టాడు. ఆయన చెప్పాడు, ఇదిగో ఈ పండు మీరు తినమందున మీరు నిశ్చయముగా. ఆదికాండం 2వ అధ్యాయం 15 నుండి 17 వచనం చదివితే అక్కడ కనపడదు. ఇప్పుడు ఈ సాధన ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటి ఎవరు పట్టుకున్నాడు? ఆవను పట్టుకున్నాడు. ఆవను పట్టుకుని అవ్వను ఏం చేస్తాడంటే మోసగిస్తాడు. లేదు, ఈ మంచి చెడును తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తింటే మీరు దేవదూతల వలె మారిపోతారు, దేవుళ్ళలాగా మారిపోతారు. ఇదిగో దేవుళ్ళలాగా మీరు మారడం దేవునికి ఇష్టం లేదు కనుకనే ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? మీకు అబద్ధం చెప్పాడు. ఆయన చెప్పినంత కూడా అబద్ధమే. ఆయనకు రావాల్సిన మహిమ మీకు వచ్చేస్తుందేమో. ప్రజలందరూ ఇప్పటి వరకు ఆయన ఆరాధిస్తున్నారు కదా, ఒకవేళ ఈ పండు తిని మీరు దేవుళ్ళగా మారిపోతే ఆ ప్రజలందరూ ఇక్కడ మిమ్మల్ని ఎక్కడ ఆరాధన చేస్తారని చెప్పేసి స్వార్థంతో ఆయన ఆలోచన చేసి తినదని చెప్పాడు. లేదు, నువ్వు నువ్వు తింటే ఖచ్చితంగా మీరు ఏమైపోతారు? దేవుళ్ళగా మారిపోతారు అని చెప్పి ఈ మోసకరమైన మాటలు చెప్పేసరికి అమ్మం ఏం చేసిందండి? మోసపోయింది. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో చివరిగా 1వ తిమోతి 2వ అధ్యాయం 14 వచనం అర్థమవుతుందండి. ఆయన పోలికలో సృష్టించబడిన మానవుడిని సాతాను గాడు ఎలా మోసం చేశాడో వీళ్ళు చెప్తున్నారు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు? అర్థమైందా? అర్థం కాలేదా? దేవుని స్తోత్రం కలిగిన 1 తిమోతి 2:14 చదవండి. మరియు ఆదాము అపరాధంలో పడి నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా దేవునికి స్తోత్రం కలిగింది. ఏమంటాడండి? అయినను అనే మాట అండర్లైన్ చేశాం. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి, ఎంత జాలో ఆయన చూడండి. ఏ పండైతే తినవద్దని చెప్పి దేవుడు నిర్ణయించాడో సాతాను మాట్లాడిన యుక్తిగల మాటలకు అపమల్లో లోబడిపోయి తినవద్దన పండు తిని దేవుని మహిమను పోగొట్టుకున్నారు. వాళ్ళు దేవునితో సాన్నిధ్యాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు దేవునికి వారికి అలవాటు అయిపోయింది. అయినా కూడా దేవుడు ఎంత చక్కని మాట రాస్తున్నాడు అంటే, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల. ఒక చిన్న పిల్లవాడిలో ఎటువంటి అయితే కల్మషం ఉండదో, అప్పుడే పుట్టిన పసి పిల్లలో ఎటువంటి ప్రేమ ఉంటుందో, ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడో, వాడు పాపం అంటే తెలియదు, వాడు కోపం అంటే తెలియదు, వాడు ద్వేషం అంటే తెలియదు, వాడు అసూయ అంటే ఏంటో తెలియదు. అలా చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని నేను తిరిగి మీకు ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తాను కదా అని చెప్పి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడండి. ఒక చిన్న పిల్లని మనస్తత్వం ఎలా ఉంటుందో అటువంటి ఒక గొప్ప ఆధిక్యత మరలా మీరు పొందుకుంటారని దేవుడు ఆప్షన్ ఇస్తున్నాడు ఈరోజు. అందుకే లోకమంతా కూడా ఎంత ఘోరమైన స్థితిలో దేవునికి అవిధేయంగా ఎన్ని మార్లు పడిపోతున్నా లేస్తున్నా దేవుడు ఎందుకు కృప చూపిస్తున్నాడంటే నీలో చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం రావడం కోసము. ఏమంటాడు? ప్రేమ, పరిశుద్ధత, నిలకడ కలిగిన జీవితం, స్వస్థ బుద్ధి నీలో రావడానికి ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే మా మానవులు ఎన్నోసార్లు పడిపోతా ఉంటారు. ఒకసారి ఉద్రేకపూర్వకమైన ఆలోచన చేత బలహీనమైన మనుషులం కనుక కొన్నిసార్లు పడిపోతా ఉంటాం, నిలబడతా ఉంటాం. కానీ దేవుడు ప్రేమమయుడండి. మనిషి పడిపోయిన వాడిని చూసి మనిషి ఏం చేస్తాడంటే లోపల ఆనందిస్తాడు. పడిపోయాడా, మరి మంచి పని ఏంటిదే అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అయినను నీవు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ కలిగి పరిశుద్ధత యందు నీవు నిలకడగా ఉండిన శిశు ప్రసూతి ద్వారా నీవు రక్షింపబడతావు. దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? అవకాశం ఇచ్చాడండి. ఆయన అవకాశం ఇవ్వబట్టే ఈరోజు మనం ఇక్కడ ఉండగలిగాం. దేవునికి స్తోత్రం కలుగుతాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదివేసి నేను ఆరాధనలోకి వెళ్ళిపోతాను.
స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు కళ్ళకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యములైన ఇటుట చూసినప్పుడు ఆమె తన ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు చూశారు. ఏం చేసిందండి? తన తినడమే కాదు, తన భర్తకు కూడా ఆదాము గారు కూడా తీసుకొచ్చి, ఇప్పుడు ఆదామా ఆదాము అని దేవుడు పిలుస్తా ఉంటుంటే ఆదాము ప్రతిరోజు తండ్రి అని పిలిచేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చెట్ల చాటున దాక్కుని బిక్కు బిక్కుమన చూస్తాం. ఏమని సమాధానం చెప్పాడు తెలుసా? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నన్ను మోసం అని ఏం చేస్తున్నాడంటే నెట్టి వేస్తున్నాడు స్త్రీ చూసారు. కానీ దేవుడు ప్రేమ కలిగినవాడండి. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ కలిగి పరిశుద్ధత యందులో నిలకడగా ఉండగలిగితే శిశు ప్రస్థితి ద్వారా ఆయన నిన్ను మరలా రక్షించుకుని తన సంఘం అనే తోటలోని దేవుడు మనం ఏం చేస్తానంటున్నాడు? తిరిగి నాటుతానంటున్నాడు. ఈ భూమి అంతటి మీద మనమందరం కూడా ఒకానొక రోజు మనమందరం కూడా ఏదే వారుగా దేవుడు మనం తయారు చేయబోతా ఉన్నాడు. అటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించి తన చిత్తానుసారంగా మనం పడిపోయినప్పటికీ మరలా లేచి ఆ పడిపోయిన చోటే ఉండకుండా తప్పులను సరిదిద్దేవాడు ఎవరంటే దేవుడు మాత్రమే. ఈ లోకంలో మనుషులు ఎవ్వరికి కూడా మరి సాధ్యం కానిది దేవుడికి సాధ్యం. ఆయన ఎవరినైనా కూడా ఏం చేస్తాడు? తిరిగి మరలా నిలబెట్టే దేవుడు. ఆయన ప్రేమ గొప్పది. విశ్వాస ప్రేమ చేత మనం ఒకరినొకరిని పట్ల పరిశుద్ధత కలిగి ప్రేమ కలిగి స్వస్థ బుద్ధి గలవారిని దేవుడి సన్నిధిలో నిలబడడానికి దేవుడు మనకు కృపనిచ్చును గాక. అందరూ కూడా తనలో వచ్చిన మోకరిద్దాం. వీలైతే నీవు మోకాడేసి ప్రభువా ఎంతో గొప్ప దేవుడు, ఇదిగో మానవుని నీ పోలికలో సృష్టించుకున్నావు. ఆ సృష్టింపబడిన మానవుని సాతానుగాడు మోసపుచ్చి నిత్య నరకాగ్నిలోనికి పడవేయాలని, నాశనంలోనికి తీసుకువెళ్ళాలని అయ్యా ప్రయత్నం చేసి వాడు అనేక ప్రజాయిలు ప్రతిరోజు మమ్మల్ని బాధిస్తున్నా, మమ్మల్ని హింసిస్తున్నా, మమ్మల్ని నీ నుండి దూరం చేయాలని అనేకమైన పన్నాగాలు పన్నుతున్నప్పటికీ ప్రభువా నువ్వు ఎంత జాలి కలిగిన దేవుడు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అయినను మీరు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ యందు పరిశుద్ధత యందు ఇదిగో మీరు శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడుతున్న ప్రభా ఒక గొప్ప మాటతో ఈ రాత్రి మమ్మల్ని బలపరుస్తున్నావు. అయినను అవునయ్యా నువ్వు ఒక్కడవే అయ్యా సరిదిద్దగలిగిన దేవుడు అవునయ్యా, నువ్వు ఒక్కడవే మార్చగలిగిన దేవుడు అవునయ్యా. పడిపోయిన వారిని తిరిగి మరలా నిలబెట్టేవాడు నీ ఒక్కడవే నాయనా. నీకు మాత్రమే అధికారం ఉంది ప్రభా. నువ్వు ఒక్కడవే చేయగలవు దాన్ని తండ్రి. ఈ లోకంలో ఏ మనిషికి సాధ్యమో కాదు. కానీ ఒక త్రాగుబోతును మార్చాలన్నా, ఒక తిరుగుబోతును మార్చాలన్నా, ఒక వ్యభిచారాన్ని మార్చి నీ వృద్ధిని సన్నిధిలో చేర్చుకోవాలన్నా అది నీకు మాత్రమే సాధ్యము నాయనా. ఈ లోకంలో ఏ దేవునికి సాధ్యం కానిది నువ్వు సాధ్యము చేసి చూపించు ప్రభా. ఈ లోకంలో మానవుడిగా వచ్చి ఈ రోజు ఎంతమంది అయితే మా బంధువులలోనైనా ఇదిగో మా యొక్క రక్త సంబంధికులలో మా స్నేహితులలో ఇదిగో పడిపోయిన చోటే ఉన్నాము, మమ్మల్ని ఎవరు రక్షించలేక మా జీవితం ఇంతే ఎవరైతే అయ్యా వారు అనుకుంటున్నారు ప్రభా, అటువంటి వారికి ఒక గొప్ప అవకాశం ఇస్తున్నావు. అయినను వారి యొక్క విశ్వాస ప్రేమ కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే, స్వస్థ బుద్ధి కలిగి నిలకడగా ఉంటే రక్షింపబడతారన్నావు ప్రభా. అటువంటి గొప్ప నిరీక్షణ అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఒక 5 నిమిషాలు అందరూ దేవుడు స్తుతిద్దామండి. ఆయన ప్రేమ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా, ఆయనను విడనాడే దేవుడు కాదు. ఎంత దూరం వెళ్ళిపోయినా ఆయనను దగ్గరకు చేర్చుకునే దేవుడు. సాతాను యొక్క ఉచ్చులలో నుండి నిన్ను విడిపించడానికి నా దేవుడు ఈ ఉపవాస ప్రార్థనను దేవుడికి ఇచ్చాడు. నువ్వు నిలకడగా ఉండగలవా? నువ్వు నిలకడగా ఉండడానికి ఇష్టపడినట్లయితే విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతలకు శిశు లాంటి మనస్తత్వం, చంటిబిడ్డ లాంటి మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నేను రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయమునము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయమునము నీవే
నీకు వందనాలు ప్రభా. క్షమించుటకు, రక్షించుటకు నాయన ప్రభా, నడిపించుటకు నీ ఒక్కడే అర్హుడవు నాయన. ఎందుకు పనికిరాని మానవుడిని, నీటిలో బుడగలాంటి వాడిని, దుమ్ములో దుమ్ము లాంటి వాడిని, గడ్డి పరక లాంటి మానవుని ప్రభా నీ స్వరూపంలో, నీ స్వరూపంలో చేస్తున్నావు నాయన. అయ్యా, మానవుని కంటే ముందు నాయన ప్రభా దేవదూతలను తయారు చేస్తున్నావు. ఒక గొప్ప ఆరాధన నాయకుడైన లూసిఫరు నాయన ప్రభా నీ మహిమనంతయు తనకి ఇచ్చిన ప్రభా తన ద్వారా నువ్వు మహిమపరచబడాలని ఇష్టపడిన నువ్వు చేస్తున్నప్పుడు తండ్రి, ఒక చిన్న దురుద్దేశము మానవుల చేత ప్రభా ఆరాధింపబడాలని ఒక దురుద్దేశముతో నింపబడిన వాడి అగాధ పాతాళంలో 3వ వంతు దేవదూతలు పాతాళంలో నెట్టివేయబడిన సాధన అలాగే ఉండకుండా ప్రభా అయ్యా, భూమి మీద ఉన్న మనుషులందరినీ ప్రభా ఏ అధికారం ఇచ్చిన మానవుని అయ్యా మోసగించి ప్రభా పాపములో పడివేయాలని, నాశనములకు లోను చేయాలని, అపవిత్రతలోకి తీసుకెళ్ళాలని అనేక రకాల ప్రతి దినం సాధారణ ఏదో ఒక విషయంలో మనుషులను శోధనకు గురి చేస్తుండగా ప్రభా అయినా నువ్వు ఎంతగానో జాలి చూపిస్తున్న దేవుడు. ఆయనను మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారి ఇదిగో విశ్వాస ప్రేమ యందు నిలకడగలిగి పరిశుద్ధత యందు మీరు శిశులాంటి మనస్తత్వం కలిగి మీరు జీవించినట్లయితే మీరు తిరిగి రక్షింపబడతారని వాక్యం ద్వారా మాతో మాట్లాడే నాయన. నీ వందనాలు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నీ ప్రేమ అమోఘమైనైన, నీ ప్రేమను వర్ణించలేమునైనా, నీ ప్రేమకు సరిహద్దులు లేవు, నీ ప్రేమకు పొడవు ఎడము ఎత్తులు లేదు, సరిపోల్చలేదు నీ ప్రేమ, వర్ణించలేదు. ఇదిగో అటువంటి ప్రేమ మా పట్ల దౌర్భాగ్యమైన మా జీవితంలో ప్రభా, పనికిరాని మా జీవితంలో ఏ అర్హత లేని మమ్మల్ని ఏది కోరుకోని ప్రభా ఇంత గొప్ప రక్షణ మాలను గురించి నీ సందులు నిలబెట్టుకున్నావు ప్రభా. నీకు వందనాలు. ఇదిగో ఇంకా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. నీ అందు విశ్వాసం కలిగి అయ్యా స్వస్థ బుద్ధి కలిగి పరిశుద్ధత యందు నిలకడగలిగిన జీవితం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ ఉపవాస ప్రార్థన వ్యక్తంగా పోకుండా ప్రభా ప్రతి ఒక్కరిలో ప్రభా నీ ఆత్మ కార్యము జరుగును గాక, అద్భుత కార్యాలు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. ఎవరు ఏది అడుగుతున్నారో నీ పాత్ర పట్టుకొని ఏది కొరకైతే కన్నీరు గారుస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితం అద్భుతంగా జరుగును గాక, వారికి ఆటంకాలను తొలగిపోవును గాక, వారికి బలహీనతటువంటి స్వస్థత కలుగును గాక, వారికి సమస్యల నుండి వారికి విడుదల కలుగును గాక. నమ్మలు లేని వారికి నమ్మలు దయచేయండి ప్రభా. ఆ శాంతిలో ఉన్న వారికి శాంతిని దయచేయండి నాయన. నా శాంతిని మీకు ఇచ్చుచున్నానన్నావు ప్రభా. లోకం ఇవ్వలేని శాంతిని ఇచ్చే దేవుడు నాయన. ఆ శాంతిని దైవకృప ప్రార్థన మందిరం మీద మీరు కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. నీ శక్తి చేత నింపండి, నీ బలము చేత నింపండి. ఇదిగోనైనా ఈ రాత్రి మంగళవారం ప్రయాణంలో ఉండగా ఆ బిడ్డ ఏ పని కొరకైతే పెడుతుందో ఆ పనులు యేసు నామములో సఫలమగును గాక. అద్భుతం జరిగించండి. తమ ప్రయాణంతో మీరు తోడుగా ఉండండి. ఇదిగోనైనా ప్రభుత్వ జ్ఞానంగా స్కూల్లో చదువుతున్న 15 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ జ్ఞాపకం చేసుకో. వారందరూ పరీక్షలకు సిద్ధపడుతున్నట్టుగా యేసు నామములో పరలోక సంబంధమైన జ్ఞానం దయచేయండి. ఇదిగో జాషువా రాయబోతున్న పరీక్షలో కూడా తోడుగా ఉండండి. ఇంకా ఎన్ని పరీక్షలు అయితే రాయబోతున్నాడో ప్రతి పరీక్షలో మీరు తోడుగా ఉండి పరలోక సంబంధమైన జ్ఞానంతో ఉన్నాను ప్రభా. తమ్ముడు మీరు దయచేయండి. గొప్ప విజయ పాత్రలను నేను నడిపించు. ఇదిగో నాయన ప్రభా శుభ్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీకు వందనాలు. ఇంకా ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ పేరు పేరున మీరు దర్శించండి. ఇదిగో నాయన మందా కుమార్తె ప్రభా కీర్తన జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు కోట్ల కొద్ది స్తుతులు స్తోత్రాలు. ఆమెకు ఇచ్చిన విజయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకను ఆ బిడ్డను దీవించు, ఆశీర్వదించు. ఇదిగో నాయన ప్రభా అయ్యా దుర్గా సిస్టర్ వారి భర్త గారి జ్ఞాపకం చేసుకో. ఆయన చాలా బలహీనుడుగా మాటి మాటికి కృంగిపోతుండగా బలహీన పక్షపడుతుండగా యేసు నామములో ప్రతి బలహీనత నుండి నీకు వాడిని విడిపించు. సంపూర్ణ స్వస్థత దయచేయి. రక్షణ వాక్యము నీకు వాడిని దయచేయి. అలాగే దాత కుమారుడు అజయ్ కూడా ఉంటాయి. ఆ బ్లడ్లో ఇన్ఫెక్షన్ అంతా తొలగించండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయి. సర్వసంగా నీ చేతులుగా అప్పగిస్తూ ఇదిగో ఆత్మీయుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్య బలము శక్తిని దయచేయి. ఈ వారమైన సేవ వస్తుండగా
శక్తిని, ఆరోగ్యాన్ని, బలమును, ఆలోచనను, అయ్యా చక్కని జ్ఞానం ఇచ్చినప్పుడు మీరు నడిపించండి. అందరూ కూడా మంచి వారు తెచ్చి అందించిన కుమారులను, కుటుంబాన్ని దీవించు, మనవాళ్ళ మనవరాన్ని దీవించు, సర్వ సంఘాన్ని గురించి చక్కని దర్శనాల కళ్ళతో మీరు మాట్లాడి రాజపోయిన వారు రేపు ఆమెట్ మీరు తోడుకోనండి. ఈ సన్నిధి ఫలముగా మేమందరూ కూడా అనుభవించినట్టు నీ కృప దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ శాంతుడు మాట్లాడి చాలా జరుగుతూ ఉన్నాడు ప్రభా. ఆ జరుగు నుండి విడుదల ఇచ్చిన సంపూర్ణమైన ఆయుర్వాదం తెచ్చి ప్రతి ఒక్కరి చేతులు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసు నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన విజ్ఞాపనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆత్మవరమైన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానము సన్నిధి తరవచ్చి మాత్రమే ప్రతి కుటుంబానికి లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన కృపా సదాకాలం కూడా నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ విషయం మానవుల అనంతనాశనం యేసు నామమున జయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్. రేపు రాత్రికి 9 గంటలకి సంపూర్ణ రాత్రి ప్రార్థన మందిరంలో ఉంటుంది.